ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూడంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు సజీవ సమాధి అని విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇండోర్ పట్టణ పరిధిలోని రాణిపుర ప్రాంతంలో ఉన్నట్టుండి 3 అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని స్థానికులు చెప్పారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ శివం వర్మ, పోలీసులు, రెస్క్యూ టీం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు అలీఫా, ఫహీంగా గుర్తించారు. 2 గంటల వ్యవధిలోనే సహాయక చర్యలను పూర్తి చేసిన రెస్క్యూ టీంను జిల్లా కలెక్టర్ అభినందించారు. అయితే కూలిన భవనాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. భవనం వెనుక భాగం పురాతన కట్టడం కావడంతో భవనం కూలినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని మేయర్ పుష్యమిత్ర భార్గవ తెలిపారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూడంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు సజీవ సమాధి అని విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇండోర్ పట్టణ పరిధిలోని రాణిపుర ప్రాంతంలో ఉన్నట్టుండి 3 అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని స్థానికులు చెప్పారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ శివం వర్మ, పోలీసులు, రెస్క్యూ టీం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు అలీఫా, ఫహీంగా గుర్తించారు. 5 గంటల వ్యవధిలోనే సహాయక చర్యలను పూర్తి చేసిన రెస్క్యూ టీంను జిల్లా కలెక్టర్ అభినందించారు. అయితే కూలిన భవనాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. భవనం వెనుక భాగం పురాతన కట్టడం కావడంతో భవనం కూలినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని మేయర్ పుష్యమిత్ర భార్గవ తెలిపారు.